బ్యాక్ టు న్యూస్. ఇవాల్టి సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సింది. కానీ విచారణకు హాజరు కావటం లేదంటూ స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సిబిఐకు నిన్ననే కవిత లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసుల్ని రద్దు చేయాలంటూ సిబిఐను కోరారు. ఒకవేళ తన నుండి సిబిఐకు ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ గా హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వటం సబబు కాదని ఆమె లేఖలో తెలిపారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ కేసులో నేటి సిబిఐ విచారణకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు. తనకిచ్చిన నోటీసులే చట్ట విరుద్ధం, వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి కవిత సిబిఐకి లేఖ రాయడం జరిగింది. సిఆర్పిసి 41A కింద నిందితులకి అనుమానితులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో విట్నెస్గా సిఆర్పిసి 160 కింద 2022 డిసెంబర్లో కవిత స్టేట్మెంట్ని సిబిఐ అధికారులు రికార్డ్ చేశారు. ఆమె నివాసంలోనే 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించి ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఆమెకు తెలిసిన సమాచారాన్ని సిబిఐ అధికారులు సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు అలాగే వారిచ్చిన స్టేట్మెంట్స్ వాంగ్మూలాల ఆధారంగా కవితకు మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటుగా అభిషేక్ బోయిన్పల్లి, అలాగే ఢిల్లీలో కవిత పిఏ అయిన పిఏ కూడా అశోక్ కౌశిక్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో వాటి ఆధారంగానే కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తనకు ఏ కోణంలో ఈ 41A కింద నోటీసులు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు, అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసే విధంగా, ముఖ్యంగా తన రాజ్యాంగబద్ధమైన హక్కుని కాలరాసే విధంగా ఈ నోటీసులు ఉన్నాయని చెప్పి కూడా కవిత సిబిఐకి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం 6 వారాల పాటు ముఖ్యంగా రాజకీయపరమైన కార్యక్రమాలు, ముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి నేను ఈరోజు విచారణకు హాజరు కాలేను. అలాగే భవిష్యత్తులో ఏమైనా సమాచారం కావాలనుకుంటే కనుక వర్చువల్గా, ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా నేను మీకు కావాల్సిన సమాచారం ఇస్తాను. బాధ్యతాయుతమైన భారత పౌరురాలుగా ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తూ మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తాను. కానీ మీ నోటీసులు 41A కింద ఇటు కవితకు నోటీసులు ఇవ్వడాన్ని మాత్రం ఆమె తీవ్రంగా తప్పుబడుతూ వాటిని ఉపసంహరించుకోవాలి లేదా రద్దు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాను ఈడీ కేసులో. సో గతంలో అదనపు సొలిసిటర్ జనరల్ ముఖ్యంగా విచారణకు పిలువబోమని చెప్పి ఈడీ కేసులో హామీ ఇచ్చారు. సో అది సిబిఐ కేసుకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఇటు కవిత లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఈడీ విచారణకు సంబంధించిన కేసు పైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. కాబట్టి సో ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో 28 తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ గోపి.